హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము సంక్రాంతి రోజు అయితే ఉదయమే నిద్ర లేచినాం. లేవగానే నేను మా అత్తమ్మ ఇద్దరం వాకలైతే ఊడ్చేసినాం ఫ్రెండ్స్. ఊడ్చిన తర్వాత మా అత్తమ్మ అయితే సాన్పు అనేది చల్లేసిన తర్వాత నేనైతే ముగ్గేస్తున్నా. సంక్రాంతి కాబట్టి కొంచెం పెద్ద ముగ్గేద్దామని నేనైతే ముగ్గైతే వేస్తున్నా. ఇట్లా ముగ్గు అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే ఇట్లా వచ్చింది. తర్వాత నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో కలర్స్ అనేవి నింపుతున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే కలర్స్ అవన్నీ నింపిన తర్వాత ముగ్గు అనేది ఇలా వచ్చింది. లుక్ వైజ్ అయితే మా నాన్నమ్మ అయితే గొబ్బెమ్మలు ప్రిపేర్ చేసింది. దాంట్లో డెకరేషన్కి ఫ్లవర్స్ అవన్నీ పెట్టింది. నేను వేసిన ముగ్గులో ఆ గొబ్బెమ్మలు తీసుకొచ్చి డెకరేషన్ చేసిన. గొబ్బెమ్మలు అనేవి సంక్రాంతికి కన్ఫామ్గా పెడతారు కదా. ఇంకా నవధాన్యాలు అనేవి వేస్తారు, రేగు పండ్లు అవన్నీ వేసి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే అట్లా పెడతారు ఫ్రెండ్స్. మీ సైడ్ అట్లనే పెడతారా? ఒకసారి కామెంట్ చేయండి. ఆ రోజు ముగ్గేసిన తర్వాత మా అత్తమ్మ అయితే అప్పాలు కొన్ని ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. మేము వాటిని అయితే గారెలు అంటాము, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. తర్వాత కొన్ని రవ్వ లడ్లు కూడా ప్రిపేర్ చేసింది ఫెస్టివల్ అనేసి. తర్వాత మటన్ కర్రీ అయితే మా లంచ్కి ప్రిపేర్ అవుతుంది. చికెన్ కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. వడలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. లంచ్ వచ్చేసి బగారా రైస్, పూరీలు ఇవన్నీ మార్నింగే లేచి ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్. మేము చికెన్ కర్రీ, తలకాయ కర్రీ, మటన్ కర్రీ, వడలు, వైట్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సంక్రాంతి కోసం స్పెషల్ లంచ్ అది మాది. మేమైతే లంచ్ అనేది కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని మురుకులు అయితే చేసుకుందాం, అప్పలు అయితే చేయలేదనేసి సంక్రాంతి రోజు కొన్ని మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం వరిపిండి తీసుకొని ఒక 2 kgs దాంట్లో సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని జీలకర్ర, ఓమ, నువ్వులు వేసుకొని కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని పిండిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. చేసుకొని మురుకులు ఒత్తుకోవడమే. మా మురుకులు అయితే ఇట్లా అయినాయి ఫ్రెండ్స్. మా ఫెస్టివల్ అనేది ఇలా జరిగింది. మీ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.